గోదావరి వరదలతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరిలో వరద అంతకంతకు పెరిగి లంక గ్రామాలను చుట్టుముడుతూ ఉండడంతో కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జల దిగ్బంధంలో చిక్కుకున్న లంక గ్రామాలకు పడవలు ఏర్పాట్లు చేశారు అధికారులు. గోదావరి నది మధ్యలో ఉన్న బ్రిడ్జ్ లంక, ఎదుర్లమ్మ లంక, కేతావారి లంకలోని 180 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అటు పి గన్నవరం మండలంలోని బూరుగులంక, ఊడిమూడి లంక, జి పెడపూడి లంక, ఆరిగెలవారిపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. 3 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఐనవిల్లి మండలంలో ఎదురు బిడియం కాజ్వే పైకి వరద నీరు చేరి వీరపల్లిపాలెం, ఐనవిల్లి లంక, అద్దంకివారి లంకకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరోవైపు చింతూరు ఏజెన్సీలో 4 రోజులుగా ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు దగ్గర జాతీయ రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కూనవరం దగ్గర శబరి నది ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పోలవరం పరిహారం, R&R ప్యాకేజ్ త్వరగా ఇస్తే గ్రామాలు ఖాళీ చేస్తామని ఏళ్లుగా చెబుతున్నా తమను పట్టించుకోవడం లేదన్నారు. ఏటా వరదల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు లంక గ్రామాల ప్రజలు. ఇకటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి కూడా పలు గ్రామాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. అయోధ్య లంక, పుచ్చెలు లంక, మర్రిమూల, పెద్దమల్లం లంక గ్రామాల పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ధవళేశ్వరం దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్, నిత్యావసర వస్తువులు, వైద్యం విషయాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మండల ఆఫీస్ దగ్గర డిగ్రీలో ఏం చేస్తున్నారు? మీరు కూడా అక్కడే మనమే మన రెస్పాన్సిబిలిటీ మనం బండి పెట్టి పంపిస్తామంటే ఓకే, ఏదో కామన్ పాయింట్స్ లో డ్రాప్ చేసేస్తామంటే ఓకే. చూడండి